ఇప్పుడిక ఈ సైకిల్ నాదేగా నాన్న. అవును, నీదేగా అవుతుంది. స్వయంగా నువ్వే సంపాదించుకున్నావుగా. నేటి ఈ పోటీలో ఎవరు గెలిచారు అంటే ఆ విజేత పేరు సర్పంచ్ గారు అబ్బాయి మల్లేష్. పోటీలో గెలిచింది మన మల్లేష్. ఇంకా నువ్వు బహుమతి గురించి ఆలోచిస్తున్నావా తల్లి? నేను చెప్పేది శ్రద్ధగా విను. ఒకవేళ నువ్వు ఆ బహుమతి తీసుకుని ఉంటే నువ్వు గెలిచి కూడా ఓడినట్టే ఉండేది. ఏమైంది గంగా? నచ్చలేదా? నచ్చింది బాబు గారు, ఎంతో నచ్చింది. మీరు వచ్చి మా నాన్నగారు లాంటి వారే. నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. ఏంటి సంగతి నిరంజన్? గంగా గంగాని ఎందుకలా పిలుస్తున్నావు నువ్వు? చూసారా అమ్మగారు, బాబు గారు నా కోసం ఎంత మంచి సైకిల్ తెచ్చారో. ఇంకా ఎంతగానో చెడగొడతావు నిరంజన్ తనని? ఎవరికైనా వారి మంచితనానికి నిజాయితీకి బహుమతి లభించాలి కదమ్మా. ఇక బహుమతి అనగానే పెద్దవాళ్లే సంతోషంతో గంతులేస్తారు. గంగ ఇంకా చిన్నపిల్ల కదా. ఇవాల్టి నుంచి నువ్వు స్కూలుకి సైకిల్ మీదే వెళ్ళాలి. నడిచి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఓకే? వెళ్ళండి, ఇక్కడే నిలబడ్డారే, సైకిల్ తొక్కాలని లేదా? అంతేలే, బావుంది నిరంజన్. రేపేమో సైకిల్ మీద స్కూల్కెళ్ళు, తర్వాత మోటార్ సైకిల్ మీద స్కూల్కెళ్ళు. అలా నాకేం అర్థం కావట్లేదు. అలాగే చెప్పి చెప్పి చెడగొట్టు దీన్ని. చూసావా సాగర్, బాబు గారు నా కోసం ఎంత మంచి సైకిల్ తీసుకొచ్చారో. నాన్నగారు నీకోసం ఖరీదైన గిఫ్ట్ తెచ్చారు కాబట్టి నా గిఫ్ట్ సంగతే మర్చిపోయావా? నువ్వసలు చూడనే చూడలేదు. సారీ, ఈ సైకిల్ చూసిన ఆనందంలో నేను అది మర్చిపోయాను. చూపించు, ఏం తెచ్చావు నా కోసం? అక్కర్లేదులే, నీకు ఈ సైకిల్ లాగే చాలా ఖరీదైన వస్తువులంటేనే ఇష్టం కదా. నా గిఫ్ట్ నీకెందుకు నచ్చుతుంది? అలా ఎందుకు అంటున్నావు సాగర్ నువ్వు? అయినా నేనెప్పుడు అన్నాను ఖరీదైన వస్తువులు కావాలని? బాబుగారు తనకి తానే తీసుకొచ్చారు. నువ్వు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకో. బాబుగారు ఎంతో చక్కగా అర్థం చేసుకుంటారు. నాకేమిస్తారో ఏమి ఇవ్వలేదో కాదు, సైకిల్ అంటే నాకు ముందు నుంచే ఇష్టం. దీంతో మా నాన్న జ్ఞాపకం ముడిపడింది. అయినా నీకేం అర్థం అవుతుందిలే. ఎప్పుడు చూసినా నేను తనని అర్థం చేసుకోవట్లేదంటుంది. కానీ గంగా, ఒకరోజు నేను నీకు చూపిస్తాను, నేను నిన్ను అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ అర్థం చేసుకోలేరని.